అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు వాళ్ళ ప్రజల తాలూకు ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత వైసీపీకి చెందినటువంటి గతంలో వైసీపీలో ఉండి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీలో కండవాలు కప్పుకుంటూ వచ్చినటువంటి కొంతమంది కొల్లేరు ప్రాంత ప్రజల్లో మధ్యలో కలిసిపోయి గలాట సృష్టించే విధానం జరిగింది. ఆ సమావేశాన్ని పూర్తి చేసుకుని మళ్ళా కొల్లేరు కోసం ఆయన మళ్ళా అధికారులతో మాట్లాడే సమయంలో కావాలని కొంతమంది, మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు, ఆ వీడియోలో వెనకున్న వాళ్ళు అందరూ కూడా ఒక గ్రామాన్ని, కొల్లేరు గ్రామంలో వైసీపీ గ్రామాన్ని ప్రకటించుకున్నటువంటి గ్రామం, ఆ గ్రామంలో తాలూకున్నటువంటి తొత్తులు వాళ్ళందరినీ ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు, కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు దాంట్లోకి పంపించి గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి సుమారు 1000 మంది ఉంటే దాంట్లో గొడవ చేసింది 10 మంది, అంటే 990 మంది వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ మీద మీరు ఏ రకంగా పెద్ద మీద మాట్లాడతారని చెప్పని మాట్లాడినటువంటి వీడియోలు దాచేసి ఏదో 1-2 చిన్న మాటలు ఈ రకంగా లీక్ చేయడం చాలా దారుణం. వీళ్ళు నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఏదో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మీద చేసినట్టు హల్చల్ చేస్తా ఉన్నారు. దయచేసి వైసీపీ కోవట్లకు కానీ అదేవిధంగా ఈ యొక్క విషయాల్ని హల్చల్ చేపిస్తున్న నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా కానీ ఆంజనేయ స్వామి ముందు కోతి కుప్పు గంతులు వేసినట్టు మీ నిజస్వరూపం కొల్లేరు ప్రాంత ప్రజలకు తెలుసు. ఇవాటి వరకు కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే 90% ఎప్పుడు కూడా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఎప్పుడు కొల్లేరు అంటారండి అంటే కొల్లేరు కాకుండా నియోజకవర్గంలో వేరే సమస్య లేదని చెప్పని ఇతర వర్గాలు కూడా ఆయన మీద ఇదిగా ఉన్నా కానీ నేను కొల్లేరు ప్రజలకు మాట ఇచ్చాను, కొల్లేరు ప్రజల అమాయకులు అన్న ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులతో ఢిల్లీ పంపించి సొంత డబ్బులతో సుప్రీంకోర్టు కేసులు వేస్తే ఇవాళ వైసీపీ ట్రాప్లో పడి ఆయన మీద అవాకు చవాకులు పేరుతుంటే మీరు అలా చూస్తూ ఊరుకోవద్దు. కొల్లేరు ప్రాంతంలో ఒక గాడ్ ఫాదర్ లాగా పూజించిన వ్యక్తి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. అది మేము చెప్పడం కాదు, అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా మీ పెద్ద ఆయన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, కొల్లేరు సమస్య ఆయన చూసుకుంటున్నారని చెప్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మాటలు చెప్పేటువంటి నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కాదు. మీ కొల్లేరు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చేస్తామని అప్పటి నుంచి కూడా మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఏదైతే ఈ జిరాయితీ ల్యాండ్స్ ఉన్నాయో, అదేవిధంగా ఏదైతే ఈ డీఫారం పట్టాలు ఉన్నాయో అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వంలో సుమారు 90% పని పూర్తి చేసి కొల్లేరు ప్రాంతంలో సిడబ్ల్యూసి కమిటీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కొల్లేరు ప్రాంతంలో రీఫండ్ ద బోర్డర్స్ అంటే కొల్లేరులో ఉన్నటువంటి ప్రజల జిరాయితీ భూములు, అదేవిధంగా జిరాయితీ మన డీఫామ్ పట్టాలు ఒక చోటకి చేర్చి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించమని 2009లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తర్వాత ఎన్నికల తర్వాత 19 నుంచి 24 వరకు కూడా వైసీపీ అధికారంలోకి రావడం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరు ప్రాంత ప్రజలు ఎవడో కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పట్టించుకోకుండా ఢిల్లీ పలుమార్లు ఆయనకి కాళ్ళకి బలపం కట్టుకున్నట్టు ఎన్నోసార్లు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు వెంకయ్యనాయుడు గారితో పలుమార్లు వెళ్ళి 90% పని పూర్తి చేసి కొల్లేరు ప్రాంతంలో రీరిఫండ్ ద బోర్డర్స్ అని ఆయన ఒక సర్క్యులర్ తెస్తే 2019 నుంచి 24 వరకు కూడా ఇక్కడ చెప్పి కల్లిబుల్లి చెప్పినటువంటి నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు కొల్లేరు ప్రజల మీద ఇవాళ కపటపేట ప్రేమ చూపించినటువంటి నాయకులు 2019 నుంచి 24 వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందేలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కొల్లేరు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మాట ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి 2024 అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మీరు అందరూ అనొచ్చు, ఇప్పుడే ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ కొల్లేరు ప్రాంతమే చూపిస్తున్నారని. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డబేరు తేవాలని చెప్పి ఈ కొల్లేరులో ఏదో పేద ప్రజలు, కొల్లేరు ప్రజలు 0 పాయింట్ వేసుకుని ఏదో కేజీకి 5-6 చేపలు వేసుకుంటే 2-3 పక్షులు తినగా పట్టుకున్నటువంటి 2 చేపల్ని ఇక్కడ అక్రమార్కులు ఇక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నారు, అక్రమార్కులు చేపలు చెరువు చేస్తున్నారని సుప్రీంకోర్టులో ఒక తప్పుడు ధ్రువపత్రాలతో వాళ్ళు కేసు వేస్తే పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మమ్మల్ని అందరం కూడా అప్పుడు నేను కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళి కొల్లేరు ప్రాంత ప్రజల్ని మీరు వారి మాటలు వినడం కాదు మా మాటలు వినండి అంటే పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ద్వారా ఒక పిటిషన్ వేస్తే అది ఇంప్లీడ్ అయ్యి సిడబ్ల్యూసి కమిటీ కొల్లేరు ప్రాంతానికి తీసుకొచ్చి మొత్తం దాన్ని అంతా పూర్తి చేసి ఇంకొక ఒక 3-4 నెలల నుంచి సంవత్సర కాలంలో కొల్లేరు సమస్య పరిష్కారం స్థితిలో ఈ రకంగా కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా కుటుంబంలోకి ఇబ్బంది జరిగితే ఎవరు చెప్పుకుంటారు? తండ్రి చెప్పుకుంటారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కింది స్థాయి సిబ్బంది డబ్బుల కోసం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పని వాళ్ళు చెప్పే క్రమంలో కొంతమంది వైసీపీ కోవట్లు చేరి కొద్దిగా గట్టిగా మాట్లాడడం అన్ని జరగడం వల్ల దీన్ని అక్కడ ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఏంటంటే
సమాజానికి నిజాన్ని చూపించేది మీడియా. ఆ మీడియాలో ఎవరికి అది తప్పుగా కనబడలా. కానీ ఒక సాక్షి పత్రికకి కొల్లేరు ప్రాంతాన్ని ముంచేసినటువంటి రాజశేఖర రెడ్డి మానస పుత్రిక సాక్షి పత్రికకి కొల్లేరు ప్రాంతంలో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మీద అడ్డగించినట్టు, ప్రజలు కోపంతో ఉన్నట్టు అదొక ఒక వీడియో తయారు చేయడం. మరీ ముఖ్యంగా కొల్లేరు ప్రాంతాన్ని జనసేన పార్టీ నాయకుడిగా కాకుండా ఎప్పటి నుండో కొల్లేరు ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి నాకు కొల్లేరు సమస్యల బాధలు అన్నీ తెలుసు. ఇవాళ పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు 1983 ఆయన శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి కూడా ఆ పెద్దలు చెప్తా ఉండేవారు, కొల్లేరు సరస్సు 1999 120 జీవో రాకముందు మన కొల్లేరు ప్రాంతంలో జలం వెంగళరావు గారి తర్వాత అంత పెద్ద బాధ్యతను తీసుకుని ఎక్కువ చెరువులు తవ్వించి అదేవిధంగా అధికారులతో మాట్లాడి కొల్లేరు జీవోకు ముందు చెరువు తవ్వించినటువంటి ఘనత మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని అందరూ చెప్తా ఉంటారు.